హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింకస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తు ఉన్నారులే. నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆనియన్ పకోడీ, అది కూడా ఆనియన్ గట్టి పకోడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ 90s కిడ్స్కి అయితే చాలా ఇష్టం. అండ్ ప్రెసెంట్ డేస్లో ఇదైతే ఒక మంచి ఫేవరెట్ స్నాక్ అనే చెప్పొచ్చు. అండ్ రైనీ సీజన్ అయితే రాబోతుంది కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి రెయిన్ పడుతుంది, ఇంకా కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. సో రోజు చేయడానికి ఓపిక ఉండదు, టైం ఉండదు. సో అందుకని చెప్పి ఇట్లా ఆనియన్ పకోడీ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ అయితే చక్కగా నిల్వ ఉంటుంది అండ్ కలకలలాడుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని వాష్ చేసేసుకొని నేను చెప్పినట్టుగా ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. సో మీకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ చక్కగా తరిగి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం చూడండి, ఒక బౌల్లోనికి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాము. నాకైతే ఈ కప్తో 2 కప్స్ అయింది. అండ్ దాంట్లోనికి ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఈ ఆనియన్స్లోని వాటర్ బయటకు వచ్చేంత వరకు చక్కగా నెదుముకోవాలండి. సో చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఈ ఆనియన్స్ని చక్కగా నెదుముకుంటే మనకి ఆనియన్స్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది, అట్లనే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, మనకి ఆనియన్స్ అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు దీంట్లోనికి టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చికరివేపాకు అండ్ 4-5 పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లోనికే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, దాంతోపాటుగా టేస్ట్కి సరిపడా కారం, చిటికెడంతా పసుపు, అట్లనే 1 స్పూన్ వరకు గరం మసాలా, ధనియా పౌడర్ 2 యాడ్ చేసేసుకుంటున్నానండి. సో వీటితో పాటుగా మనకి పకోడీ అనేది మంచిగా కరకరలాడుతూ ఉండాలంటే బియ్యపిండి అయితే యాడ్ చేయాలి. సో బియ్యపిండి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు వేసుకోండి 2 కప్పుల ఆనియన్స్కి. అండ్ దాంతోపాటుగా 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. సో మనకి పకోడీ అనేది గట్టిగా రావాలి అంటే బియ్యపిండి యాడ్ చేసేసుకోవాలండి, శనగపిండి తక్కువ యాడ్ చేసేసుకొని. అండ్ చూడండి, దీన్ని అయితే మనం చపాతీ పిండిలా చాలా గట్టిగా కలిపేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ ఆనియన్స్లో వచ్చిన వాటర్ సరిపోలేదు అనుకుంటే జస్ట్ కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మనం నీట్గా కలిపేసుకోవాలి. అండ్ ఎంత చక్కగా కలిపేసుకుంటే అంత మంచిదన్నమాట. అండ్ చూడండి, మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చపాతీ పిండిలా చాలా గట్టిగా మిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. అండ్ దీన్ని అస్సలు ఫ్రై చేయడానికి వెయిట్ చేయకండి. ఇన్ కేస్ మీరు వెయిట్ చేసినారు అనుకోండి, ఇన్ కేస్ పిండిని ఎక్కువసేపు నానపెట్టేస్తే మనకి ఫ్రై చేసేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయండి ఈ పకోడీలు అనేవి. సో అందుకని చెప్పి ఇమీడియట్గా ఫ్రై చేసేసండి. సో ఫైనల్గా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోవాలండి. ఇన్ కేస్ ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయితే మనకి పకోడీలు అనేవి మెత్తపడిపోతాయి, అట్లనే కరకరలాడవన్నమాట. సో అందుకని చెప్పి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ పకోడా ముద్దనైతే చిన్నగా విడతీసుకుంటూ వేసుకోండి. ఇన్ కేస్ ముద్దగా వేసుకుంటే మళ్ళీ అట్లనే మెత్తగా అయిపోతాయండి. సో అందుకని చెప్పి విడదీసుకుంటూ నీట్గా వేసేసుకోండి చిన్నగా. అండ్ వన్స్ మనం ఆయిల్లో ఈ ముద్దని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 3 to 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ మనకి 3 to 5 మినిట్స్లోనే మనకి మంచి బ్రైట్ గోల్డెన్ కలర్లో చక్కగా పకోడీలు అనేవి ఫ్రై అయిపోయినాయి. సో వీటిని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవడమే. ఇట్లనే 1 by 1 ఒక విడత తర్వాత ఇంకో విడత మనం ఎంత కావాలంటే అంత ఇట్లనే ప్రిపేర్ చేసేసుకోవాలండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆనియన్ పకోడీ అనేది మంచిగా గట్టిగా రావాలంటే 2 కప్పులకి 1 కప్పు వరకు బియ్యపిండి, 1/2 కప్పు వరకు శనగపిండి యాడ్ చేసుకుంటేనే మనకి ఆనియన్ పకోడీ అనేవి గట్టిగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో ఇంత సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ఆనియన్ పకోడా రెసిపీని మీరైతే అస్సలు మిస్ అవ్వరు అనుకుంటున్నాను. చూసారు కదా, మనకి ఎంత ఈజీగా మంచి టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇంత టేస్టీ అండ్ ఈజీ ఆనియన్ పకోడా రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి మీరు కూడా నేను చెప్పిన ఈ చిన్న ట్రిక్స్తో ఈ ఆనియన్ పకోడా రెసిపీని అయితే ట్రై చేసేసి టేస్ట్ చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింకస్ వ్లాగ్స్.